హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. టీ20 వరల్డ్ కప్లో టీమిండియా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి సూపర్ 8లోకి ప్రవేశించింది. అమెరికాలో జరిగిన మ్యాచుల్లో భారత్ మూడింటిపై విజయం సాధించింది. ఇందులో పాకిస్తాన్, అమెరికా, ఐర్లాండ్ దేశాలున్నాయి. కెనడాతో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అయితే ఆడిన 3 మ్యాచ్లు కూడా అతి కష్టం మీద గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అక్కడ పిచ్ సహకరించలేదన్న అభిప్రాయం ఉన్నప్పటికీ మనోళ్ళు న్యూయార్క్లో జరిగిన మ్యాచ్లలో బ్యాటర్లు పెద్దగా రాణించలేదు. ఈ 3 విజయాలకు ప్రధాన కారణం బౌలర్లేనని చెప్పాలి. సూపర్ 8లో గెలిచి సెమీస్కు చేరాలంటే మనోళ్ళు చెమట చిందించాల్సిందే. ప్లీజ్ లైక్ ద వీడియో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సూపర్ 8లో 3 దేశాలతో టీమిండియా తలపడనుంది. ఈ 3 దేశాలపై గెలవడం అంత ఆషామాషి ఏం కాదు. సూపర్ 8లో ఇండియా ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా మరియు బంగ్లాదేశ్తో తలపడనుంది. ఈ నెల 20వ తారీఖున ఆఫ్ఘన్తో ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది. ఆ తర్వాత జూన్ 22వ తేదీన బంగ్లాదేశ్తో తలపడాల్సి ఉంది. దాని తర్వాత ఈ నెల 24వ తేదీన టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ స్టెప్స్ని అధిగమించడం అంత సులువేమీ కాదు. ఆస్ట్రేలియా టీ20లోనే ప్రపంచంలోనే నెంబర్ 1 టీమ్గా ఉంది. ఈ దేశాన్ని గెలవడం అంత సులువేమీ కాదు. అదే సమయంలో బంగ్లాదేశ్ కూడా సంచలనాలకి మారుపేరు. ఇదే ఇప్పుడు క్రికెట్ ఫ్యాన్స్కి గుబులు రేపుతుంది. బ్యాటింగ్ పరంగా చూస్తే ట్రాక్ రికార్డ్ మాత్రం భలేగా ఉంది. అందరూ హేమహేమీలే ఉన్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శివం దుబే, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా వరకు అందరూ హిట్టర్లే. ఒకరు కాకపోయినా మరొకరు నిల్చొని స్కోర్ బోర్డుని ముందుకు తీసుకెళ్తారు. అయితే గత 3 మ్యాచ్ల్లోనూ వరుసగా విఫలమవడం కొంత ఆందోళనకు గురి చేస్తున్న విషయమే. మనోళ్ళు వెస్టిండీస్ పిచ్చులపై ఆడిన అనుభవంతో కొంత మెరుగైన ఫలితాలు వస్తాయని క్రికెట్ పండితులు అయితే చెబుతున్నారు. అయితే గతంలో నిర్వహించిన ప్రపంచ కప్లో సూపర్ 8లో మనోళ్ళు పెద్దగా రాణించకపోవడం కూడా ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తుంది. బౌలర్లు అయితే బాగానే రాణిస్తున్నారు. అయితే సమిష్టిగా రాణించి సూపర్ 8లో వరుస విజయాలను సాధించాలని భారత్ అభిమానులు అయితే ఆకాంక్షిస్తున్నారు. ఆల్ ది బెస్ట్ టు ఇండియా. దయచేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, కమెంట్స్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. జై హింద్.